friends, Aruna Moral Stories. Please subscribe and share and like. ఒక రైతు దగ్గర ఒక గుర్రం ఉండేది. ఆ గుర్రాన్ని రైతు చాలా జాగ్రత్తగా చూసుకునేవాడు. ఆ కొట్టం పక్కనే ఉన్న చెట్టు మీద ఒక రామచిలుక వాలింది. ఆ రామచిలుక చాలా దిగులుగా ఉంది. గుర్రం ఆ రామచిలుకను గమనించి పలకరించింది. ఏమైంది మిత్రమా? ఎందుకు చాలా విచారంగా ఉన్నావు? అని అడిగింది. అప్పుడు రామచిలుక గుర్రంతో ఇలా అంది. ఏం చెప్పమంటావు? నా కష్టాలు అన్నీ ఇన్ని కావు. ఎంతో కష్టపడి ఒక చెట్టు మీద గూడు అదుకున్నాను. ఒక పెద్ద గాలివాన వచ్చి నా గూడును కాస్త కుదిపేసింది అంటూ ఎంతో బాధగా చెప్పింది రామచిలుక. అప్పుడు గుర్రం రామచిలుకతో ఇలా అంది. బాధపడకు మిత్రమా, నా కొట్టంలో చాలా స్థలం ఉంది. అందులో నువ్వు గూడు కట్టుకో. ఎంత పెద్ద గాలివాన వచ్చినా నీకు బాధ ఉండదు అంది గుర్రం. గుర్రం చెప్పినట్లే తన గూడును కట్టుకోవడానికి సిద్ధమైంది. రామచిలుక గూడు కట్టుకోవడం కోసం కర్ర పుల్లల కోసం వెతకసాగింది. రామచిలుక ఎగరడం చూసిన గుర్రానికి తనకు కూడా రెక్కలుంటే ఎంత బాగుండో అని అనుకుంది. రాను రాను ఆ గుర్రానికి తీరని కోరికగా మారింది. గుర్రం దిగులుగా ఉండడం గమనించింది రామచిలుక. రామచిలుక ఎగురుకుంటూ వచ్చి గుర్రం మీద వాలింది. గుర్రంతో రామచిలుక ఇలా అంది. ఏమైంది మిత్రమా? ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటున్నావు. ఆరోగ్యం బాగోలేదా? అని అడిగింది. అప్పుడు గుర్రం ఇలా అంది. నువ్వెంతో అదృష్టవంతురాలివి. దేవుడు నీకు రెక్కలిచ్చాడు. ఎంతో స్వేచ్ఛగా గాలిలో ఎగురుతూ ఉంటావు. నాకు కూడా రెక్కలుంటే బాగుండు అనిపిస్తుంది అంటూ తన బాధను రామచిలుకతో వెళ్ళబోసుకుంది. గుర్రం మాటలు విని రామచిలుక పక్కున నవ్వింది. మిత్రమా, ప్రతిరోజు నిన్ను నేను చూసి నువ్వెంత అదృష్టవంతురాలవని అనుకుంటూ ఉంటాను. నీ యజమాని నీకు సమయానికి ఆహారం, నీళ్లు అందిస్తూ ఉంటాడు. ఇల్లు కట్టుకునే అవసరం కూడా నీకు లేదు. యజమాని సంరక్షణలో నువ్వు ఏ చీకు చింత లేకుండా ఉంటున్నావు. నన్ను చూడు, నాకు ప్రతిదీ భయమే. ఆకాశంలో ఎగురుతుంటే గ్రద్దల భయం. గుడ్లు పెడితే అవి పొదిగే లోపే పాములు తినేస్తాయేమోనని భయం అని గుర్రంతో అంది రామచిలుక. ప్రతి ఒక్కరూ ఎదుటివారు అదృష్టవంతులు, తను దురదృష్టవంతులు అని అనుకుంటారని తెలుసుకుంది గుర్రం. ఆ రోజు నుంచి గుర్రానికి రెక్కలు లేవని ఎప్పుడూ బాధపడలేదు. ఈ కథ నీతి: లేని వాటి కోసం ఆశపడటం అత్యాశ అవుతుంది.